సో నిన్నటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని జీవో పాస్ చేసి మరీ అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు 100 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ మా మంత్రి నారాయణ గారు కూడా ప్రకటించిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే మేడం, రేపొద్దున మహిళలకు ఇస్తానటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేదా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా విస్తరిస్తూ పోతే ఇక ఇంతకన్నా ప్రజా అనుకూల ప్రభుత్వం ఇంకా ఎక్కడ ఉంటుందంటారు? అంటే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతే. ముఖ్యంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే చేయలేమని చెప్పడం కాదండి. శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీకు ఇచ్చిన మాట కోసం నిలబడి ఉంటున్నానంటూ ఉచిత ఇసుక అంటే మీరు ట్రాక్టర్ తీసుకెళ్తే మీరు ట్రాక్టర్కి పెట్రోల్ కొట్టించుకునో డీజిల్ కొట్టించుకునో దాని ద్వారా తెచ్చుకోవడం, ఇసుకకి రూపాయి కట్టే పరిస్థితి లేదు. ప్రకృతి వనరులు ప్రజల సంపద, ప్రజల ఆదాయం అదే. ఇది మన ఇసుక, మన గోదావరి, మన కృష్ణానది ఒడ్డునున్న ఇసుకను కూడా 10,000కి 5,000కి 7,000కి 8,000కి బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు ఉచిత ఇసుక గతంలో ఇచ్చారండి. దాంట్లో అంత స్కామ్ ఇంత స్కామ్ అన్నాడు. ఈయన నవరత్నాలు అన్నాడు కదా, ఆ నవరత్నాలు ఎన్ని స్కాములు జరిగినాయి ఇప్పుడు అన్నీ తీస్తామండి. కానీ చంద్రబాబు గారు అవన్నీ కాదు, ముందు మనం పని చేద్దాం పని చేస్తూ పోతుంటే దాంట్లో తప్పులు దొర్లుతాయి, దొర్లిన తప్పుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయిద్దాం, కానీ తప్పులు ఎతికే కార్యక్రమం చేయొద్దు, అది అభివృద్ధి చేసేవాడి లక్షణం కాదు అన్నారు. ఎందుకు ఈ పదాన్ని అంటున్నానంటే, అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే అమరావతిని తీర్చిదిద్దాల్సినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, రివర్స్ టెండరింగ్ అంటూ, పని పూర్తి చేయకుండా అక్కడేదో జరిగింది అంటూ 3 ఏళ్ళు వృధా ప్రయాసగా పడేశారండి. ఏమీ అవినీతి జరగల. 3 సంవత్సరాలు పోయింది, వెనక్కి వచ్చిందా? ఈరోజు అదే పనిలో చంద్రబాబు గారు చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంట్లో దొరుకుతాయి, స్కామ్లన్నీ బయటపడతాయి, అప్పుడు వెలికిదిద్దాం, ముందు పని చేసుకుంటూ వెళ్ళిపోదామంటూ మళ్ళీ పురుగొల్పారు. దీనివల్ల భవన కార్మికులు పట్టెడన్నం తినగలుగుతున్నారు. ఈరోజు కుటుంబాలు వృద్ధిలోకి వెళ్ళగలుగుతున్నాయి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, అమరావతి డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వైజాగ్లోనండి చూడండి, ఈరోజు ఒక సహాయం చేసే వ్యక్తి నువ్వు నాకేమిస్తే సహాయం చేస్తావు అన్నట్టుగా కాకుండా చక్కగా ఈరోజు వైజాగ్లో గంజాయి పండుతున్న పరిసర ప్రాంతాలన్నీ తొలగించి కాఫీ తేయాకులు పండించి అస్సాంని మరిపించే విధంగా ఉండాలి. ఈరోజు ఒక టూరిస్ట్ ప్లేస్ అవ్వాలి, అక్కడికి వచ్చి చూసిపోవాలి. అస్సాం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాఫీ తేయాకు పంటలను చూడడానికి వెళ్తారట. సో కానీ ఈరోజు అరకు ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన అరకులో గంజాయి పండుతుంటే ఆ దరిదాపులకు వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి దొండగులు, వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితులు. సో ఇటువంటి పరిస్థితుల్ని అడ్డగిస్తూ సెంట్రల్ నుంచి ప్రాజెక్టులో తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి అనుభవానికి నిజంగా పాదాభివందనాలండి. సో ఖచ్చితంగా ఈరోజు వైజాగ్ పరిసర ప్రాంతాలు అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. గంజాయి ఇక్కడి నుంచే పండిస్తున్నారని తెలంగాణ డీజీపీ పట్టుకుంటే తప్ప మా ఆంధ్ర డీజీపీ గౌతమ్ సేవాగ్ రోల్ మోడల్ గారి పట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇవన్నీ పారాలు ద్రోలి ఏది డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ కాదండి, గంజా ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతున్నారు. అమరావతి అంటేనే దేవతల రాజధాని. అవతల వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత కుప్పకూలిపోయినా ఆ కింద ఏదైతే మనం నదీ జలాలు తీసుకొచ్చి ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి దాని ప్రతిఫలమే ఈరోజు అమరావతి మళ్ళీ మనం తీర్చిదిద్దుకోగల శక్తిని పురుగొల్పుతుందని చంద్రబాబు గారు ఎన్నోసార్లు చెప్పారండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది ఎదుర్కొంది అమరావతి. కానీ అయినా సరే అమరావతిని మనం కాపాడుకున్నామంటే అది మన గొప్పతనం కాదు, అది దేవతల రాజధాని. సో దానికి ఉండే శక్తి వల్లే మనం ఈరోజు భూమి మీద ఉండగలుగుతున్నాము అంటూ ఒక గొప్ప రాజధాని పేరండి. ఈ పేరును కూడా మనం ప్రశంసించాలి. ఎందుకంటే తాడికొండ, అక్కడ కృష్ణాయపాలెం, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఒక పంచలింగాలలో ఒక లింగమైనటువంటి అమరావతి లింగాన్ని ఏదైతే దాన్ని ఆవిర్భావంగా పెట్టుకుని అమరావతి అనే ఒక పేరు, అది బౌద్ధునికి సంబంధించినటువంటి చిరస్థాయిగా ఉండేటటువంటి చిహ్నం. ఇలా ఒక గొప్ప పేరు ఆలోచించాలన్న ఒక విజనరీ వల్లే సాధ్యం అవుతుందండి. 100% ఈరోజు రాబోయే ప్రగతికి, అభివృద్ధికి కీలక నిర్మాతలైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళ ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఎన్ని అప్పుల్లో సంక్షోభాల్లో ఉన్నప్పటికీ పథకాలు ఏమాత్రం తగ్గకుండా అన్నా క్యాంటీన్ ఏదైతే ముందుకు తీసుకువెళ్తానన్నటువంటి మున్సిపాలిటీ మినిస్టర్కి సంబంధించినటువంటి నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి చేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వస్తున్న వ్యక్తులు. ముంచేవాడికి మంచి చేసేవాడికి ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. మరొక్కసారి నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఇక్కడి నుంచి పోటీ చేస్తానంటే చావు దెబ్బ కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.